రైతు భరోసా 10 ఎకరాలే 7,350 కోట్లు సాయాన్ని 15,000కు పెంచడం వల్ల పడే అదనపు భారం ఎంత అంటే 7,350 కోట్లు. అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా సరే పూర్తి స్థాయిలో కూడా ఇచ్చేది అంతవరకే అంటూ కూడా చూడొచ్చు. ఏంది 70 లక్షల మంది లబ్ధిదారులు సంఖ్య యథాతథం. ఎకరానికి 5,000 నుంచి 7,500కు పెంపు. సో 2 పంటలకు కలిపి మొత్తానికి 15,000 ఇవ్వాలి. వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలది. ఈ సీజన్ పరిమితులు లేకుండానే పంపిణీ. రైతు బంధును పునః సమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కార్ పరిమితి పెట్టినా సాయం పెంపుతో ఆర్థిక భారమే అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా బీడు రియల్టర్ల చేతిలో ఉన్న భూములపై కూడా సర్వే చేస్తున్నది అనేది ప్రధాన అంశం. షేర్ బ్రహ్మాండంగా ఉన్నాయి. తెలంగాణలో ఇటువంటి చాలా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ ప్రజలారా 10 ఎకరాల లోపే ఉండాలి అనేది మరో అంశానికి సంబంధించి చూస్తూ ఉంటే ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వీళ్ళు ఏమని చెప్పి ఎన్నికల హామీలలో మేము ఇస్తాం, వెంటనే ఇస్తాం, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని చెప్పింది. జాడపత్తలేదు. ఏంటంటే వచ్చే వానాకాలం సీజన్ నుండి ఇస్తా అని చెప్తుంటే ఇక దానికి సంబంధించి చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇక మొత్తానికి గెలుపు గుర్రాల కోసం సర్వే. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్ల సాధనే లక్ష్యం. దక్షిణ భారతదేశంపై కమలం ప్రత్యేక దృష్టి. ఇప్పటికే పార్టీలో అంతర్గత కసరత్తు ముమ్మరం. 4 సిట్టింగ్లకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్. పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి ఆ పోటీ ఈటల ఎట్లా పోటీ చేస్తాడు. ఈటల రాజేందర్ అన్న మల్కాజ్గిరి నుండి ఫిక్స్. అది గారి 600 అయినా 101 అయినా ఈటల రాజేందర్ అన్న ఎంపీగా పోటీ చేస్తాడు. అది మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తాడు. అది గెలిచేస్తాను. ఇక లొల్లి లేకుండా పోతుంది, అయిపోతుంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎట్లనైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదో ఒకటి చేయాలనేది ఫిక్స్ అయ్యాలి. ఇగో నళిని మేడం ఎట్లున్నది ఏం కథ అంటే ఇగో ఈ ఛాయాచిత్రం చూడండి. నళిని ఆశీర్వాదం తీసుకుంటున్న భక్తులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఒకసారి చూడరు. ఇగో ఆధ్యాత్మికత జీవితం చేస్తున్నారట. మొత్తానికి నళిని మేడానికి సంబంధించి చూడరు. మాజీ డిఎస్పీగా ఉన్న నళిని